రక్తంలో ఏముంటాయి? ప్రోటీన్లు, విటమిన్లు, ఆక్సిజన్, ఇలా ఓ లిస్టు చెప్పొచ్చు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? రక్తంలో ఎంతో విలువైన బంగారం ఉంటుందని. కానీ ఇది నిజం. మన శరీరంలో ప్రవహించే రక్తంలో బంగారం ఉంటుంది. అయితే ఆ బంగారం ఏ రూపంలో ఉంటుంది, దాన్ని బయటకు తీయొచ్చా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మనిషి శరీరంలో అత్యంత విలువైన పదార్థం రక్తం. ఈ రక్తం వలనే శరీరంలోని ప్రతి భాగానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు సరైన సమయానికి చేరుతున్నాయి. కానీ వీటన్నింటితో పాటు మన రక్తంతో పాటు బంగారం కూడా ప్రవహిస్తోందని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ కనిపెట్టారు. సాధారణంగా మన శరీరం కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో రకాల అణువుల కలయిక. ఈ శరీరం పనిచేయాలంటే దానికి అవసరమైన పోషకాలు కావాలి. అది రక్తం ద్వారానే అందుతుంది. ప్రతి మనిషి శరీరంలో 5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఈ రక్తం మన ఎముక మజ్జలో తయారవుతుంది. ఇదే ప్రదేశంలో కొన్ని ప్రోటీన్లు కాల్షియంతో కలిసి బంగారంగా మారుతున్నాయట. అయితే బంగారం ఉంది సరే, దీనివల్ల ఉపయోగం ఏంటనే ప్రశ్న మీకు రావచ్చు. దానిపై కూడా ఈ మధ్యనే పరిశోధనలు పూర్తి చేసిన శాస్త్రవేత్తలు తేల్చిందేంటంటే, ఎముకల జాయింట్లు ఆరోగ్యంగా ఉండడానికి, నాడీ వ్యవస్థలో ప్రసరించే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ కావడానికి మంచి కండక్టర్గా ఈ బంగారం పనిచేస్తుందట. ఇది మన శరీరంలో ఉండే బంగారం కథ. మరి మీలో ఎంతమందికి ఈ విషయం ఇంతకు ముందే తెలుసు? కామెంట్ల రూపంలో తెలియజేయండి.